నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండేదేలే, పోతాండా మా అమ్మోళ్ళ తాని. ఏంటి చిన్న మీద అడవడ్లు ఉన్నట్టుంది? నేను పోతాండా, మళ్ళా రానే రాను. ఓ సినిమా మళ్ళీ ఏటైంది? ఈయనొకడు పానకంలో పుడకలాగా నా బాధలో నేనుంటే సిన్నమ్మ పిన్నమ్మ సిట్టమ్మ పిట్టమ్మ అనుకుంటా వస్తాడు. ఉరుమురుము మంగళం మీద పడినట్టు నా మీద అరుస్తావేటి? ఏం జరిగింది? మళ్ళీ మీ బావతో గొడవ పడ్డావా? నీకెందుకున్నా, నువ్వేమన్నా ఆర్చేవాడివా తీర్చేవాడివా? ఏమైంది అసలు? నాకు చెప్తే ఏదో ఒక పరిష్కారం చెప్తాను కదా. మా బావా నన్ను అంత మాట అన్నాగా ఇంకా ఇంట్లో నేను ఎందుకు ఉండాలిన్నా? ఏమన్నాడు మీ బావా? మొన్న చికెన్ కూర వండమంటే వండినాను, అయితే చికెన్ పీసులు సరిగా ఉడకలే. ఇదేంది చికెన్ ఉడకలేదు, ఇట్నేనా వండేది అని నా మీద అరిచేసినాడు మా బావ. చికెన్ ముక్కలు ఉడకాయలేదో చూసుకోలేదా? చికెన్ పీసులు ఉడకకపోతే నాకే సంబంధం, నాదా బాధ్యత అని గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేసినాను మా బావకు. దెబ్బకు సైలెంట్ అయిపోయినాడు. నిన్న సాయంత్రం టీ పెట్టి ఇయ్య అంటే చేసిచ్చిన, వేడిగా లేదని ఇసుక్కున్నాడున్నా. మరి వేడి వేడిగా ఇవ్వలేదా? నేను వేడిగానే ఇచ్చినానున్నా, అది చల్లారిపోతే నాకే సంబంధం, అది కూడా నా బాధ్యతనేనా? మొన్నాడు పండుగ రోజు దీపావళి బాంబులు కొనుక్కొచ్చి జాగ్రత్తగా పెట్టమని నా చేతికిచ్చినాడు. ఎందుకైనా మంచిదని నేను అవి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టినా. దీపావళి బాంబులు ఫ్రిడ్జ్ లో పెట్టావా? మా తల్లి. ఆ తర్వాత ఏంటి జరిగింది? అవన్నీ చల్లబడిపోయి ఒక్కటి కూడా పేలలే. అవి పేలకపోతే నాకేం సంబంధం ఉన్నా, అది కూడా నా బాధ్యతనేనా? నా బర్త్డే వస్తుంది కదన్నా, అందుకే 2 బంగారు గాజులు చేయించమని అడిగినాను. చేయించాడా? బంగారం రేట్లు బాగా పెరిగినాయి, ఇప్పుడు కాదు రేటు తగ్గినాక తర్వాత చేయిస్తాలే అన్నాడు. నిజమే కదా? బంగారం రేటు పెరిగితే అది కూడా నా బాధ్యతనేనా? అదే మాట అంటే నాతో గొడవ పెట్టేసుకొని బయటికి పోయినాడున్నా. నువ్వే చెప్పున్నా, నాదేమన్నా తప్పు ఉందా ఇందులో? నువ్వు చెయ్యాల్సిన పనులు సరిగ్గా చేయకుండా అలా సీటుకి మాటకి మీ బావతో గొడవ పడటం తప్పు కదా. అసలు నాకేం సంబంధం ఉన్నా? ఈ మాటలు అంటుంటే నాకు ఆ మంత్రి గారి మాటలే గుర్తొస్తున్నాయి. ఏ మంత్రిన్నా? ఏం మాట్లాడినారు? అటు చూడో పాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? చిన్నమ్మా చూసావా? మంత్రి గారు చెప్పిన దాంట్లో తప్పేముందున్నా? చాలేవమ్మా, ఆడలేక మద్దులు వాడన్నట్టు చేయాల్సిన పని చేయడం చేతకాక అలా నాకేం సంబంధం, నా బాధ్యత కాదని మంత్రి గారు తప్పించుకుంటే జనం నవ్విపోతారు.